ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మీ అందరికీ సమాధానం కలిగిన గాక. శరీరం ఒకటే, ఆత్మయు ఒక్కడే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒకటే నిరీక్షణ యందుండుటకు పిలువబెడితిరి. 5వ వచనము, ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒకటే, బాప్తిస్మం ఒకటే, అందరికి తండ్రిన దేవుడు ఒక్కడే. ఇక్కడ మనం 4 విషయాలు చూస్తున్నాం. ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒకటే, బాప్తిస్మం ఒకటే, తండ్రి అయిన దేవుడు ఒక్కడే. మనం అనుకుంటాము విశ్వాసాలు చాలా రకాలు ఉంటాయనుకుంటాము. అసలు అది సరైన అభిప్రాయం కాదండి. జిహ్వకొక రుచి, పుర్రెకొక బుద్ధి అనే సామెత ఉంది. కాబట్టి మనుషులు రకరకాలుగా ఉండొచ్చు, కానీ మనుషులు రకరకాలుగా ఉన్నారు కాబట్టి దేవుడు రకరకాలుగా లేడండి. దేవుడు ఒక్కడే. అందుకే దేవుని వాక్యం చెప్తే విశ్వాసం ఒక్కటే, ప్రభువు ఒక్కడే, బాప్తిస్మం ఒక్కటే, అందరికీ పైన ఉన్న దేవుడు ఒక్కడే. దేవుడు ఒక్కడేనండి. కాబట్టి ఎవరో రకరకాల బైబిల్లో ఉన్న రకరకాల అభిప్రాయాలని తీసుకుని, ఎందుకంటే దేవుని వాక్యం ఒక్కోసారి ఒకరికే ఒకలాగా అర్థం అవ్వచ్చు, ఇంకొకరికి ఇంకొకరు అర్థం అవ్వచ్చు. అది బైబిల్తో తప్పు కాదండి. దేవుని వాక్యము ఒక్కటే. దేవుని వాక్యము 66 పుస్తకాలు ఉన్నా సరే, ఎంతోమంది రచయితలు రచించిన ఎంతో కాల వ్యత్యాసాలు, కొంతమంది క్రీస్తు పూర్వం రచించారు, కొంతమంది క్రీస్తు శకం రచించారు. వారందరిలోనూ ఐక్యత ఉంటుంది. యేసుక్రీస్తుని గురించిన ప్రవచనాలు ఎన్నో రకరకాల ప్రవక్తలు ప్రవచించినా ఒకే విషయాలను ప్రవచించారు. కాబట్టి బైబిల్ అంతా ఒకటే, ఇందులో ఉన్న విశ్వాసం అంతా ఒకటే, ఇందులో ఉన్న కాన్సెప్ట్ అంతా ఒకటే. క్రీస్తు యేసును గూర్చిన వార్త అన్నమాట. ఇది రక్షణ గూర్చిన వార్త. ఇదంతా ఒకే కాన్సెప్ట్తో ఉంది. కానీ మనం ఏం చేస్తున్నామంటే, మనలో మనము చెప్పాలంటే అన్యుల గురించి మనం ఆలోచించడం కాదు, క్రైస్తవులోనే ఇన్ని భేదాభిప్రాయాలు ఉండటానికి కారణము ఏంటంటే, సహోదరుల ఐక్యతగా ఉంటే ఎంత మేలు, ఎంత మనోహరమో అని దేవుని వాక్యం మనం చూస్తాం. ఆ మనోహరమైన మేలును క్రైస్తవ ప్రపంచంలోంచి, అనగా మన విశ్వాసాల దగ్గర నుంచి పోగొట్టాలని చెప్పి అపవాది చేసే ప్రయత్నం ఏంటంటే ఈ ఏకత్వాన్ని పోగొట్టడం అన్నమాట. మనము ఐక్యత ఉన్నప్పుడు మేలు మనకది మనోహరమైంది అది. కానీ మనము అసలు ఐక్యత అనేది క్రైస్తవ్యంలో చాలా దూరం అయిపోయింది. మనం చూస్తాము, ఎన్నో విషయాలు ఉన్నాయి. కొత్త నిబంధనలో ప్రతి పత్రికలోనూ, పౌలు గారు రాసిన ప్రతి పత్రికలోనూ, అదేవిధంగా పేతురు గారు రాసిన పత్రికలోనూ, యోహాను గారు రాసిన పత్రిక అయితే ప్రేమ గురించే. తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడని ఆయన చెప్తాడు. కానీ మనం ఏం చేస్తాము, అవసరమైతే మనం పాటించే విశ్వాసం పాటించని వారు నరకానికి వెళ్ళిపోవటానికైనా మనం ఇష్టపడతాం. కానీ మన విశ్వాసం అన్నిటికంటే గొప్పది, మనం పాటించేదే సర్వసత్యము అని ఏం చేస్తున్నామంటే, క్రైస్తవులంగా మన మూలమైన మన విశ్వాసము, అది మన విశ్వాసం ద్వారానే మనం రక్షించబడ్డాం, ఆ మూలాన్ని కూడా వదిలేసుకోవడానికి మనం ఇష్టపడుతున్నాం. ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం చదువుతున్నాను. మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఎలాగూ నియమించను. మనం అనుకుంటాము సంపూర్ణత అంటే బైబిల్ అంతా చదివేసి, దేవునితో సహవాసం చేసి, ప్రార్థన చేసి, పొద్దున్న సాయంత్రం వరకు ప్రార్థన చేసి, బైబిల్ని ఒక 100-200 సార్లు చదివి మనం ఏదో చేస్తే సంపూర్ణం అయిపోతామేమో అనుకుంటాం. దేవుని వాక్యం ఏం చెప్తుంది? విశ్వాస విషయంలో, అలాగే దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలో ఏకత్వం పొందటం సంపూర్ణత. మనం ఇలా ఎప్పుడైనా ఆలోచించమండి? ఎప్పుడైనా మనం ఇలా ఆలోచించమా? మన విశ్వాసమే గొప్పది, మనం పాటించేదే గొప్పది అని మనం అందరం అనుకుంటాం. ఈవెన్ నేను కూడా అనుకుంటానండి. ఇదంతా మనము ఏం చేయాలంటే సాత్వికంతో అంగీకరించాలి. ఈ వాక్యము నన్ను దర్శించినప్పుడు, ఈ వాక్యం నాతో మాట్లాడినప్పుడు నేను ఎన్నో విషయాలు నేను సరి చేసుకున్నాను. ఎందుకంటే మనం అనుకుంటాము, మనము ఎక్కువ వాక్యం చదివినప్పుడు, లేకపోతే అందరికంటే కొద్దిగా ఎక్కువ భక్తిగా జీవించినప్పుడు మనం పాటించేదే కరెక్ట్ అని మనం అనుకుంటాం. ఓకే, కరెక్టే. కానీ అంతకంటే ఇంకా ఎక్కువ ఉంది. మనం ఎక్కడ కూడా ఆగిపోకూడదు, సంపూర్ణం అవ్వాలి. మనం క్రీస్తు యేసునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత మనం కలగాలి. మనం అందులోకి చేరాలి. మనం ఒక జర్నీలో ఉన్నాం. మన జర్నీ ముగిసిపోలేదండి. ఇది క్రైస్తవ్యం అనేది ఒక ప్రయాణము, విశ్వాస ప్రయాణము. ఆ సంపూర్ణతకి వెళ్తున్నాం. మనం సంపూర్ణతకి ఇంకా చేరలేదు అంటానికి గుర్తు ఏంటంటేనండి, మనం ఈ లోకంలో ఉన్నామని అర్థం. మనం ఎప్పుడైతే క్రీస్తు యేసునకు కలిగిన సంపూర్ణతకి సమానమైన సంపూర్ణత మనం పొందుతామో, మనం ఈ లోకంలో ఉండం.
పరలోకం వెళ్ళిపోతాం. లేకపోతే మనము అసలు ఎటువంటి వాదాలు పెట్టుకోము. ఈ లోకంలో ఉన్నప్పుడే కనుక ఒకవేళ సంపూర్ణతకి ఆయన సంపూర్ణత సమానమైన సంపూర్ణత మనం పొందితే కనుక మనము అవసరమైతే మన పక్క వాళ్ళ కోసం చనిపోవటానికి కూడా సిద్ధపడతాం. ఎందుకంటే క్రీస్తు మనందరి కోసం చనిపోయారు. మనం అనుకుంటాం మనం అవసరమైతే వాళ్ళు చచ్చిపోయినా పర్లేదు అనుకుంటాం. ఏదైనా ఒక చిన్న విషయంలో ఒక మనం పాటించేది ఒకటి వాళ్ళు పాటించకపోతే వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారంటాం. అందుకనే ఒక సహోదరుడు ఏం రాశారంటే ఒక బుక్ రాశారు, తెగిపడిన నా సహోదరునికి. ఎందుకంటే సహోదరులు ఏం చేస్తున్నారంటే ఒకరి నుంచి ఒకరు ఛేదించేసుకుంటున్నారు. మనం అందరం క్రీస్తు శరీరము, మనము క్రీస్తు శరీరము. మనం అనుకుంటాము మనలో మనకే గొడవలు, మనం పక్క వాళ్ళు ఒక విశ్వాసంలో ఉంటే మనం ఒక విశ్వాసంలో ఉంటే మన విశ్వాసంలో వాళ్ళు లేరంటే కనుక వాళ్ళు మనకి సంబంధించిన వాళ్ళు కాదు అనుకుంటాం. మనం అందరం ఒక ఏకాభిప్రాయానికి రావాలండి. ప్రభువు ఒక్కడే. మనందరం కూడా యేసుక్రీస్తుని ఆరాధిస్తున్నాం. ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే. విశ్వాసాలు 4 రకాలు లేవండి. మనం ఇంకొకటి నమ్ముతున్నప్పుడు, మనం ఇంకోటి నమ్ముతున్నప్పుడు వాళ్ళు చదివే బైబిల్లో అది ఉంది, మనం చదివే బైబిల్లో ఇది ఉంది. 2 బైబిల్ ఒకటేనండి, 2 బైబిల్ ఏం లేవండి. రెండో బైబిల్ ఉందంటే కనుక అది అబద్ధ బోధ. మన బైబిల్ సొసైటీ ప్రింట్ చేసిన ఈ బైబిల్లో లేకపోతే ఎన్కేజేవి కేజేబీల్లో ఆథరైజ్డ్ వెర్షన్లో ఏముందో ఆ బైబిల్ కాకుండా ఇంకే బైబిల్ ఉన్నా సరే అది ఒకవేళ యేసుక్రీస్తుని కాకుండా ఇంకొకళ్ళని పూజించేలాగే లేకపోతే ఇంకొకళ్ళని అనుసరించేలా చేసేది ఏదైనా సరే అది అబద్ధ బోధ. ఎందుకంటే మనము రకరకాల అభిప్రాయాలకు మనం భయపడిపోయి ఏం చేస్తామంటే సత్యాన్ని అనుసరించడానికి లేకపోతే ఈ ఏకత్వం పొందటానికి విషయంలో మనల్ని మనం తగ్గించేసుకుంటాము, మనల్ని మనం ఛేదించేసుకుంటాము. దేవుని వాక్యం ఏం చెప్తుంది? మనందరము సంపూర్ణ పురుషులం అవ్వాలంటే కనుక విశ్వాసంలో ఏకత్వం పొందాలి. విశ్వాసంలో ఏకత్వం పొందటం సంపూర్ణం అవటము ఇది పెద్ద సమస్య. ఏమవుతుందంటే మనము దేవుని వాక్యం ఏం చెప్తుంది? నాశనం పోయేదారి విశాలమై ఉంది, జీవనం పోయేదారి సంకుచితమై ఉంది. కాబట్టి అందరూ ఎలా పోయినా పర్వాలేదు, నేను ఒక్కడే జీవనానికి వెళ్తున్నానని మనం అనుకుంటాం. దానివల్ల ఏం జరిగిద్దంటే మనము వేరే వారితో మన సహోదరులతో క్రీస్తు శరీరంతో మనల్ని మనం ఛేదించేసుకుంటాం. నాతో పాటుగా మనం అందరం కూడా నేర్చుకోవాల్సింది, క్రైస్తవులు అందరం తెలుసుకోవాల్సింది, మనం ఏ విశ్వాసంలో ఉన్నా సరే, ఏ విధంగా రక్షించబడినా, ఎవరు ఏ విధంగా క్రీస్తులోకి వచ్చినా సరే మనందరము కూడా విశ్వాసంలో ఏకత్వం పొందాలి. మనం ఒకే ప్రభువు చేత మనం రక్షించబడ్డాము. యేసుక్రీస్తు ఆయన యెషోవా మెస్సియా అనొచ్చు, లేకపోతే ఈసు మసీహ్ అనొచ్చు, లేకపోతే ఈసోస్ క్రిస్టోస్ అనొచ్చు. ఎవరైనా సరే ఒకటే, ఆయన ప్రభువు, ఆయన ఒక్కడే. విశ్వాసం ఒకటే, బాప్తిస్మం ఒక్కటే, దేవుడు ఒక్కడే, అందరికి పైన ఉన్న దేవుడు ఒక్కడే, ప్రభువు ఒక్కడే, ఒకటే, ఇంకొకటి లేదండి. మనం అనుకుంటాము. ఇక్కడ ఇంకొక సమస్య ఏంటంటే మనం ఏమి నమ్ముతున్నామో దాంట్లోకి అలా మన మొత్తం ప్రపంచం అంతా అదే విశ్వాసంలోకి రావాలనుకుంటాం. మనం నమ్మే విశ్వాసంలోకి అందరూ రావటం కాదండి, అందరూ నమ్మే విశ్వాసంలోకి మనం వెళ్ళాలి. అందరూ నమ్మే విశ్వాసం ఏంటంటే ప్రభువు. ఆ విశ్వాసం విషయంలో ఏకత్వము అక్కడే. అందుకనే మళ్ళీ ఇంకొకటి ఏంటంటే అది ఏం చెప్తున్నారంటే దేవుని కుమారుని గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో కూడా కొంతమంది యేసుక్రీస్తుని ఒకలా చూస్తారు, ఇంకొకలా చూస్తారు. కానీ ఆయనను గూర్చిన అనుభవ జ్ఞానము, ఆయనతో ఎక్స్పీరియన్స్, ఆయన ఎలాంటి వాడు అదంతా తెలుసుకోవటంలో మనము ఏకత్వం పొందాలి. కొంతమంది క్రీస్తు ప్రేమిస్తాడు, ఏం చేసినా సరే ప్రేమిస్తాడని చెప్తారు అనుకోండి. దేవుని వాక్యం అలాగే చెప్తుంది. కానీ ఆయన కోపపడి మనుషులను గద్దించినట్టుగాను, కొరడాలు చేసి కొట్టినట్టుగాను మనం చూస్తాం. అప్పుడు కొంతమంది రోషం కలిగి పాత నిబంధనలో పాపం చేసినప్పుడు మనుషులు మరణ శిక్షను పొందటాన్ని అదంతా చూసినప్పుడు దేవుడు తప్పు చేస్తే శిక్షిస్తాడు, ఇంకా ఏ తప్పు చేసినా సరే శిక్షిస్తాడు అంటారు. కరెక్టే, అది కరెక్టే. దేవుడు ఏ తప్పు చేసినా సరే క్షమిస్తాడు అనేది కూడా కరెక్టే. ఈ రెండు కూడా ఒకటే. మనం అనుకుంటే ఈ రెండు అభిప్రాయాలు అనుకుంటాం. రెండు అభిప్రాయాలు కాదండి, రెండు ఒకటే అభిప్రాయం. దేవుడు తప్పు చేస్తే శిక్షిస్తాడు, అదేవిధంగా తప్పు చేస్తే క్షమిస్తాడు. ఎప్పుడు శిక్షిస్తాడో ఎప్పుడు క్షమిస్తాడో అనే దాన్ని మనం తెలుసుకోవటమే ఏకాభిప్రాయం పొందటం అన్నమాట.